హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు స్కిటిల్స్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయకూడదా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఇందులో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. స్కిటిల్స్ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళకి ఈ ఎర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి ఎర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది ఈ కంపెనీ వాళ్ళే ఎర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారేమో అనుకుని పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఎర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి లాంచ్ చేయలేదు. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుంది: జాయిన్ ఛానల్ మీద క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ఇదొక డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ అప్లికేషన్ అనమాట. అంటే ఇదొక షార్ట్ టర్మ్ అప్లికేషను, ఇది లాంగ్ టర్మ్ అప్లికేషన్ అయితే కాదు. ఇందులో 3 లెవెల్స్లో మీకు కమిషన్ అయితే రావడం జరుగుతుంది. మినిమం డిపాజిట్ ₹580, మినిమం విత్డ్రాలు ₹120. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు ₹120. షేర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుంది, అలాగే కమిషన్స్ గురించి ఉంటుంది. ఆన్లైన్ మీద క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. డివైసెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. మై మీద క్లిక్ చేస్తున్నాను. మై మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా మీ లాగిన్ పాస్వర్డ్ కానీ విత్డ్రాల్ పాస్వర్డ్ కానీ మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇన్కమ్ డీటెయిల్స్, రీఛార్జ్ డీటెయిల్స్, విత్డ్రాల్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అబౌట్ అస్ అంటే ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుందండి. ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను మీకు. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ అవుతుంది. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, హిందీ ఆర్ ఇంగ్లీషు. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. డైలీ ఇన్కమ్ విఐపి అని ఇచ్చారు. ఇదొక షార్ట్ టర్మ్ అప్లికేషన్ అండి. ఇది విఐపి టైపు లేదా ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ కాదనమాట. ఇదొక షార్ట్ టర్మ్ అప్లికేషను. ఇందులో ఆల్ ప్లాన్స్ డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు అనమాట. సో మినిమం డిపాజిట్ ₹580, డైలీ ఇన్కమ్ ₹120 అనమాట. మీ వ్యాలెట్లో ₹120 ఉంటే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. సెకండ్ ప్లాన్ ₹2200 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ₹578 అనమాట. విఐపి మీద క్లిక్ చేస్తున్నాను. విఐపిలో ప్లాన్స్ అన్నీ కూడా కమింగ్ సూన్ అని ఇచ్చారండి. ఇందులో ప్లాన్స్ అయితే మీకు ఓపెన్ చేయరు. ఏదైనా కొత్త ప్లాన్స్ ఓపెన్ చేయాలి అంటే మీకు డైలీ ఇన్కమ్లోనే మీకు ప్లాన్స్ ఓపెన్ చేస్తారు. ప్రస్తుతానికైతే ఇందులో 2 ప్లాన్స్ మాత్రమే ఓపెన్ చేశారు, మిగతా అన్ని కూడా కమింగ్ సూన్ అని ఇచ్చారనమాట. ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు? ఇదొక షార్ట్ టర్మ్ అప్లికేషన్ అండి, ఇది లాంగ్ టర్మ్ అప్లికేషన్ కాదు. ఎవరైనా లాంగ్ టర్మ్ అని చెప్తే కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. షార్ట్ టర్మ్ అప్లికేషన్స్ బేసిక్గా ఎలా వర్క్ చేస్తాయి అంటే, లాంచ్ చేసిన డేట్ నుండి 3 రోజులు, 7 రోజులు, ఒక్కొక్కసారి 8 రోజులు, 9 రోజులు వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు? నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను అనుకోవటం, ఈ అప్లికేషన్ లాంచ్ చేసిన డేట్ అంటే ఇవాళ 24/12/2025 ఈ అప్లికేషన్ అయితే లాంచ్ అయిందనమాట. సో లాంచ్ చేసిన డేట్ నుండి ఈ అప్లికేషన్ 3 రోజులు లేదంటే 7 రోజులు వర్క్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. బట్ నేను చెప్పిందే జరగాలనేం లేదు. ఒక్కొక్కసారి ఈ అప్లికేషన్స్ 2 రోజులకు కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఇక ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా, చేయకూడదా అని ఎవరైనా అడిగితే, ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను ఎవరికి సలహా ఇవ్వనండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. ఇది నేను కేవలం ఒక రివ్యూ పర్పస్ మాత్రమే నేను వీడియో చేశాను. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.